అసలు కమ్యూనిస్టులు భారతీయులేనా? ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్న సమయంలో సామ్యవాద నినాదానికి కమ్యూనిస్టు పార్టీకి ఆదరణ పెరగాల్సిన సమయంలో భారతీయ కమ్యూనిస్టులకు నేడు మిగిలిందేంటి అనే బాధతో డిసెంబర్ 21, 2025 నాటి అవుట్లుక్ పత్రిక కవర్ పేజీ కథనం ప్రచురించింది. ఒక రకంగా శత జయంతి సంబరాలను సరిగా జరుపుకోలేనంతగా బలహీనపడిన భారతీయ కమ్యూనిస్టులను ఉత్సాహపరచడానికి ఆ సంచిక ప్రచురించిందేమో. అయితే ఆ పత్రికలో ప్రత్యేక వ్యాసాలు రాసిన సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంబి బేబీ, పొలిట్ బ్యూరో సభ్యురాలైన బృందా కారత్లు కమ్యూనిస్టు భావజాలం వెనుకబడటాన్ని అంగీకరిస్తూనే ఇది తాత్కాలికమేనని, అంతిమంగా తిరిగి పుంజుకుంటాం అనే ఆశాభావం వెలిబుచ్చారు. కార్మికులతో, సామాన్య ప్రజలతో తమ పార్టీ సంబంధాలు మెరుగుపడే ఉద్యమాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఒక పార్టీని నడిపించేవారు ఇటువంటి ప్రోత్సాహక మాటలు చెప్పక తప్పదు. అదే సంచికలో కమ్యూనిస్టుల వెనుకబాటుతనానికి ఆ పార్టీలో సభ్యులు కాకున్నా భావజాల పరంగా దగ్గరి బంధువులైన మరో ముగ్గురు విశ్లేషించారు. అందులో ఆ పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ ఎన్కే భూపేష్ కమ్యూనిస్టులు కుల ప్రభావాన్ని సరిగా అర్థం చేసుకోలేదని, అంబేద్కర్ వెంట నడవక ఆయన్ని కాదనుకుని తన సొంత బ్రాహ్మణాధిపత్య ధోరణిలో పార్టీని నడిపినందున ప్రజలకు దూరమయ్యారని సూత్రీకరించగా, అజయ్ గడవర్తి వామపక్షాలు బ్రాహ్మణీకంలో మునిగిపోగా బహుజనులు బీజేపీ వైపు నడిచినందువల్ల పార్టీ నష్టపోయిందని విశ్లేషించారు. ఒకరు షెడ్యూల్డ్ కులాలు పార్టీకి దూరమైన విషయం వివరిస్తే, రెండో వారు వెనుకబడిన కులాలు వెంట నడవని విషయం ప్రస్తావించారు. జేఎన్యూకేకు చెందిన అమీర్ అలీ వామపక్షాలు ముస్లింలను పట్టించుకోలేదని, వారి అంశాలను పార్టీలో చర్చించడంలో నాయకత్వానికి ఏదో ఇబ్బంది ఉందని, అందుకే వెనుకబడ్డారని అన్నాడు. వామపక్ష ఉద్యమకారిణి రచయిత్రి సైరాషా హలీం విమెన్ లెఫ్ట్ అవుట్ అనే టైటిల్ కింద రాసిన వ్యాసంలో వామపక్ష ఉద్యమాల్లో మహిళల పాత్ర పెంచకపోవటాన్ని కారణంగా ఎత్తి చూపింది. మొత్తం మీద ఆయా రచయితల అంచనాల ప్రకారం సంఖ్యాపరంగా బలమైన 4 వర్గాలకు వామపక్షం దూరమైంది. అయితే ఆయా వర్గాలు కమ్యూనిస్టులను ఎందుకు కాదనుకున్నారు అనే విషయం మీద వారు సరైన విశ్లేషణ చేయలేదు. సిపిఎం నాయకులు కూడా ప్రత్యర్థులు సృష్టించిన మోసపూరిత ప్రచారంలో ఓటర్లు పడిపోతున్నారన్న నిర్ణయానికి వచ్చారు. అటువంటి ప్రచారానికి అన్ని వర్గాలు పడిపోతాయా? మరేదైనా ఇతర కారణాల వల్ల వామపక్షాలు తిరస్కరణకు గురయ్యాయా? పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2011 వరకు వరుసగా ఎన్నికలు గెలిచిన వామపక్షాలు నేడు ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేని పరిస్థితి ఎందుకొచ్చింది? త్రిపురలో ప్రతిపక్షంలోకి ఎందుకు నెట్టబడ్డారు? మొన్న జరిగిన ఎన్నికల్లో కేరళలో కమ్యూనిస్టులు ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్లారు? ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని కమ్యూనిస్టులు ఊహించి ఉండరు. కానీ వారు అనుసరించిన విధానాలే ప్రజల తిరస్కరణ కూడా కారణమని వామపక్ష నేతలు అంగీకరించలేని పరిస్థితి. నిజానికి కమ్యూనిస్టుల్లో జాతీయ భావం కొరవడటం, వారు పెట్టుకున్న నిబద్ధతకు కట్టుబడి ఉండకపోవటమే వారి వెనుకబాటుతనానికి కారణం. కమ్యూనిస్టులు భారతదేశాన్ని ఒక జాతిగా ఎన్నడూ అంగీకరించలేదు. 2025లో వారి పార్టీ ఏర్పాటు రోజున పార్టీకి పేరు పెట్టే సమయంలోనే ఆ విషయం స్పష్టమైంది. అప్పటికే రంగంలో ఉన్న పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. ఆ ఒరవడిలోనే ఆల్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ అని పేరు పెట్టాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. ఇది అంతర్జాతీయ భావజాలం. 2025న కాన్పూర్లో వారు పెడుతున్న పార్టీని అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీకి భారతీయ విభాగంగానే భావించారు. అందుకే వారి పార్టీ లెటర్ హెడ్ మీద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా బ్రాకెట్లో సెక్షన్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అని రాసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది భారత జాతీయ పార్టీ కాదు అనేది స్పష్టం. కమ్యూనిస్టులది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న భావజాలం. భారత జాతితో సంబంధాలు లేవు. లెనిన్, స్టాలిన్లు ఏం చెప్పారో దానికి అనుగుణంగా భారతదేశంలో రాజకీయం నడిపారే గాని భారతీయత ఆధారంగా వారు పార్టీని నిర్వహించలేదు. 1930లో స్వతంత్ర ఉద్యమం మహాత్మా గాంధీ నేతృత్వంలో పతాక స్థాయిలో నడుస్తోంది. ఉప్పు సత్యాగ్రహం, పూర్ణ స్వరాజ్ నినాదం ప్రజలందరినీ కదిలిస్తున్న వేళ కమ్యూనిస్టులు గాంధీ బహిష్కరణ సంఘాన్ని కలకత్తాలో, అంటే నేటి కోల్కతాలో ప్రారంభించారు. ఇది ఆ తర్వాత లీగ్ ఎగెనిస్ట్ గాంధీయిజంగా పేరు మార్చుకుంది. ఆ సమయంలో అటువంటి గాంధీ వ్యతిరేక వేదిక నిర్మాణం చేయటం అంటే దేశ స్వతంత్ర పోరాటాన్ని దెబ్బతీయటమే. 1942 క్విట్ ఇండియా ఉద్యమం వేళ కమ్యూనిస్టులు ఎటువంటి జాతి వ్యతిరేక విధానం అనుసరించింది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక గాడిదలాగా, జపనీయుల చేతిలో తోలుబొమ్మలాగా దాడి చేసింది, కార్టూన్లు వేయించింది అనేందుకు వారి పత్రిక పీపుల్స్ వార్ సాక్ష్యం. సోవియట్ ప్రయోజనాలకు అనుగుణంగా తమ అభిప్రాయాల్ని మార్చుకున్నారే గాని కమ్యూనిస్టులు భారత జాతికి అనుకూలం కాదు. బ్రిటిష్ వలస పాలకులు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వక తప్పనిసరి పరిస్థితులు రెండవ ప్రపంచ యుద్ధం కల్పించింది. అయితే దేశాన్ని మతపరంగా విభజించాలన్న కుట్ర వారి మదిలో ఉంది. దానిని వ్యతిరేకించాల్సింది పోయి కమ్యూనిస్టులు భారత్ ఒక జాతి కాదని, బహుభాషా జాతుల సమాహారమని, కాబట్టి 17 ముక్కలుగా విడగొట్టి
స్వాతంత్ర్యాన్ని ఇవ్వమని క్రిప్స్ మిషన్ కి మెమొరాండం ఇచ్చిన ఘనులు వారు. ఈ భాషా జాతుల బాట సోవియట్ నాయకులు వేయగా వీరు అనుసరించింది. మతపరంగా భారత్ను విడగొట్టి ముస్లింల కోసం ప్రత్యేక పాకిస్తాన్ దేశం ఏర్పాటుకు కమ్యూనిస్టులు మద్దతు పలికారు. ముస్లింలకు స్వయం నిర్ణయాధికారం ఉందని నాడు కమ్యూనిస్టు నాయకులు వాదించారు. ముస్లింలకు మాత్రమే స్వయం నిర్ణయాధికారం ఏంటి, మిగిలిన మతాలకు అదే అధికారం ఉండి తీరాలి కదా అనే ఆలోచన నాటి కమ్యూనిస్టులకు కలగకపోవటమే వారికి జాతీయ భావం లేదు అనటానికి తార్కాణం. ఆగస్టు 15, 1947 భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. దేశమంతా స్వతంత్ర సంబరాల్లో ఉండగా ఆ స్వాతంత్ర్యాన్ని అంగీకరించం అన్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ. ఏ ఆజాదీ జూట్ అంటే ఈ స్వాతంత్ర్యం బూటకం అనే నినాదం కమ్యూనిస్టు నాయకుడు బిటి రణదివే ఇచ్చాడు. ప్రభుత్వాన్ని పడగొట్టి తమ ఏకపార్టీ నియంతృత్వ పాలనకు ఇదే తగిన సమయమని వాదించినవాడు బిటి రణదివే. ఈ జాతి వ్యతిరేక భావజాలం వల్లే నాడు జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రథమ కేంద్ర మంత్రివర్గంలో కమ్యూనిస్టులకు చోటు లేదు. హిందూ మహాసభ ప్రతినిధిగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నెహ్రూ చోటిచ్చాడు గాని కమ్యూనిస్టులకు స్థానం ఇవ్వలేదు. ఈ స్వాతంత్ర్యం అంగీకరించేది లేదన్న కమ్యూనిస్టు భావజాలం నుంచి పుట్టిందే నైజాం విమోచన పోరాటం. నిజాం నిరంకుశ పాలనకు అది వ్యతిరేక పోరాటం అయి ఉంటే సెప్టెంబర్ 17, 1948 నిజాం లొంగిపోయినప్పుడు కమ్యూనిస్టులు తమ తుపాకులను కింద పడేయాలి. కానీ బలహీన నిజాంని ఓడించి కమ్యూనిస్టు జెండా కింద కొత్త దేశం ఏర్పాటు వారి లక్ష్యమా, లేకుంటే ఆ పోరాటం నిలుపుదల అంశం మీద నిర్ణయం తీసుకునేందుకు స్టాలిన్తో మంతనాలెందుకు? రహస్యంగా మాస్కో వెళ్లి స్టాలిన్ ను కలిసి ఆయన సూచన మేరకే సాయుధ పోరాటం ఆపామని పి సుందరయ్య తన పుస్తకంలో రాశాడు. మన దేశ అంతర్గత అంశంపై ఒక విదేశీ పాలకుడి సలహాను తీసుకోవటం ఏ విధంగా జాతీయ భావం అవుతుంది? కమ్యూనిస్టులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంగీకరించడానికి చాలా సమయం తీసుకున్నారు. వారిది ఏకపార్టీ నియంతృత్వపు ఆలోచన భారతీయ చింతనకు భిన్నమైంది. 1952లో ప్రధాన ప్రతిపక్షంగా లోక్సభలో నిలిచిన కమ్యూనిస్టు పార్టీ ఆ తర్వాత క్రమంగా వెనకబడ్డానికి కారణం వారి దృష్టి జాతీయపరమైంది కాకపోవటమే. వారు అనుసరించిన రాజకీయ వ్యూహాలు, తీసుకున్న తప్పుడు నిర్ణయాలు దానికి అదనంగా తోడయ్యాయి. 1957లో కేరళలో తొలిసారిగా కమ్యూనిస్టు పార్టీ గెలిచి ప్రపంచంలోనే మొదటిసారి ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. సంకుచిత భావనతో జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. మరోసారి తిరిగి ఆ పార్టీ స్వతంత్రంగా కేరళలో అధికారంలోకి రాలేకపోయింది. పార్టీ చీలిక కొంత కారణం. ఆ బలహీనతను కప్పిపుచ్చుకొని అధికారం కోసం తమ లౌకిక విధానానికి తిలోదకాలిచ్చింది కమ్యూనిస్టు పార్టీ. ముస్లింల కోసం ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటుని చేసింది. మల్లపురం జిల్లా అలా ఏర్పడింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఓట్ల కోసం పంజాబ్లో ముస్లింల కోసం కొత్త జిల్లా ఏర్పాటు నిర్ణయాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించకపోగా సమర్థించారు. లౌకికవాదం విషయంలో కాంగ్రెస్ బాటనే కమ్యూనిస్టులది. మార్క్స్ చెప్పిన మతం ఒక మత్తుమందు అనే దానిని హిందూ మతానికి పరిమితం చేసి మైనారిటీ మతాలను వెనకేసుకురావటంలో వారిది కుహానా లౌకికవాదం అన్న ప్రత్యర్థుల ఆరోపణ బాగా అతికింది. క్రమంగా హిందూ వర్గాలు కమ్యూనిస్టులకు దూరమయ్యాయి. చైనా దురాక్రమణ సమయంలో కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన తీరు వారికి జాతీయ భావన కరువైంది అనటానికి మరో నిదర్శనం. చైనా దురాక్రమణదారు కాదు అన్నారు నాటి కమ్యూనిస్టు నేతలు. బ్రిటిష్ పాలకుల ద్వారా భారత్ కి దక్కిన చైనా భూభాగాన్ని తిరిగి ఆ దేశం తీసుకుంటున్నదే తప్ప భారత భూభాగం ఆక్రమించలేదని చైనాను సమర్థించారు. అంతటితో ఆ పార్టీ జాతి వ్యతిరేకత ఆగలేదు. చైనాతో జరిగిన యుద్ధంలో గాయపడిన భారతీయ సైనికుల కోసం కమ్యూనిస్టు కార్యకర్తలెవ్వరూ రక్తదానం చెయ్యొద్దన్న పిలుపునిచ్చింది. ఇది వారికున్న దేశభక్తి. ఆ నిర్ణయం సరికాదని వాదించిన తమ సొంత పార్టీ నాయకుడు అచ్యుతానందన్ని పార్టీ నిర్ణాయక కమిటీ నుంచి బహిష్కరించారు. ఇది దేశ వ్యతిరేక చర్య. దీనిని వారు ఎలా సమర్థించుకుంటారు? చాలా మంది భారతీయులకు కమ్యూనిస్టు పార్టీ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణం చైనా యుద్ధ సమయంలో వారి పాత్రనే. స్వేచ్ఛ గురించి గొంతు చించుకునే కమ్యూనిస్టులు భారతదేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి స్వేచ్ఛను హరించిన అత్యవసర పరిస్థితి విధింపునకు బహిరంగంగా మద్దతు పలికారు. ప్రజా హక్కులను అణిచివేసి హేబిస్ కార్పస్ పిటిషన్ వేసే హక్కును రద్దు చేసిన సుప్రీంకోర్టు తీర్పుకు కమ్యూనిస్టుల మద్దతు ఉంది. జడ్జిల సీనియారిటీని పక్కన పెట్టినా కమిటెడ్ జ్యుడిషియరీ ఉండాలని ఇందిరాగాంధీ వాదించినా అన్నింటికీ వారి సంపూర్ణ మద్దతునివ్వటం కమ్యూనిస్టులకే చెల్లింది. 1977లో బెంగాల్లో వామపక్షం అధికారంలోకి వచ్చింది. 2011 వరకు వారిదే ప్రభుత్వం. ఆ సమయంలో కాంగ్రెస్ ఇతర పార్టీల పాలన కన్నా ఏమైనా భిన్నంగా పాలన సాగిందా? అక్కడ కేవలం భూ సంస్కరణల అమలు అంశంలో తప్పించి మరే విషయంలోనూ వారు భిన్నంగా వ్యవహరించలేదు.
అసమ్మతి ఆవశ్యకత గురించి మాట్లాడే కమ్యూనిస్టులు బెంగాల్లో అసమ్మతివాదులను అణిచివేసిన వైనం చరిత్రలో నమోదైంది. వారు అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరంలో మరచి జాపి దీనిలో పాల్పడిన కిరాతక చర్య జుగంతర్ పత్రికలో 25/9/1979 సంచికలో వచ్చింది. కానీ ఆ వివరాలతో కూడిన 2వ వ్యాసాన్ని బయటికి రానివ్వలేదు జ్యోతి బసు ప్రభుత్వం. బెంగాల్లో నడి రోడ్డు మీద ఆనందమార్గ కార్యకర్తల్ని దహనం చేశారు. వారి పాలనలో బెంగాల్లో దాదాపు 25,000 రాజకీయ హత్యలు జరిగాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ అమెరికా అణు ఒప్పందాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు. 2007లో ఆ నిర్ణయం చైనా ప్రోద్బలంతో నాటి సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తీసుకున్నదని పీపుల్స్ డెమోక్రసీలోని వ్యాసాన్ని ఉటంకిస్తూ రుద్రాంశ్ ముఖర్జీ ది టెలిగ్రాఫ్ పత్రికలో వ్యాసం రాశాడు. జాతి ప్రయోజనాలకు కమ్యూనిస్టులు వ్యతిరేకం అన్నది ఆ వ్యాసానికి హెడ్డింగ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ది రెడ్ బ్లండర్స్ ద కమ్యూనిస్ట్స్ హ్యావ్ కన్సిస్టెంట్లీ బిట్రేడ్ నేషనల్ ఇంట్రెస్ట్ అని. 1990 తర్వాత ఆర్థిక సంస్కరణల అమలుతోనే సోషలిజం నినాదానికి కమ్యూనిస్టు పార్టీ కాలం చెల్లింది. ఆర్థిక సంస్కరణల్ని వారు బెంగాల్లో అనుసరించడంలో సొంత ఆర్థిక విధానం లేకుండా పోయింది. తమకంటూ ప్రత్యేక స్థానం లేకున్నా తామే జాతి ప్రయోజనాలను కాపాడేవారమంటూ కమ్యూనిస్టులు చేసే ప్రకటనలు హాస్యాస్పదంగా మారాయి. దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యల వేళ జాతీయ కోణంలో కాక మాస్కో, చైనాల కోసం ఆలోచించి అనుసరించి భారతీయతను త్యాగం చేసిన వారు కమ్యూనిస్టులు. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తప్పులు చేస్తుంది. అయితే ఆ తప్పులు తమ సొంత ఆలోచనా శక్తి లోపంతో చేస్తుంది. కమ్యూనిస్టుల తప్పిదాలు మాస్కో, బీజింగ్ల ఆలోచనలకు అనుగుణంగా చేసినవే. అందుకే వారు జాతీయ స్రవంతిలో ఎన్నడూ భాగస్వాములు కాలేకపోయారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి చీలి, అడవి బాట పట్టిన మావోయిస్టుల అగ్రనాయకత్వం తుపాకీ వదిలి పోలీసుల ముందు లొంగిపోవటం కూడా కాలంతో మారలేకపోయినందుకేనని ఒక నాయకుడు అంగీకరించాడు. విదేశీ పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకుని భారతీయ చింతన లేనందునే వారు చరమాంకానికి చేరారు. ఇది కమ్యూనిస్టు పార్టీలన్నింటికీ వర్తిస్తుంది.